రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మరి క్రిస్మస్ నిమిత్తమై కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని లేఖన భాగంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిల్లో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే మీకేమి అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మీకేమి అని అంటే అర్థం ఏంటంటే కింద పుటంలో చూడండి, అనేక ప్రాచీన పత్రంలో ఎలాగనగా తప్పిపోయిన దాన్ని రక్షించడానికై మనిషి కుమారుడు వచ్చానని కోర్చబడి ఉన్నాయి. అంటే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే తప్పిపోయిన దాన్ని వెదికి ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన దాన్ని రక్షించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు? ఈ దినముల్లో క్రిస్మస్ అన్నది ఎందుకు మానవులు జరిగించుకుంటూ వస్తున్నారు? క్రిస్మస్ అన్నది అసలు ఎందుకు జరిపించబడాలంటే, ఒక రకంగా చెప్పాలంటే క్రిస్మస్ ఎందుకు జరుగుతుందంటే ఒక మాట రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన దాన్ని వెదికి తీసుకురావడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు. ఎందుకు? తప్పిపోయినటువంటి దాన్ని వెదికి రక్షించడానికి కొరకు ఈ లోకానికి యేసు ప్రభు జన్మించాడు. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం ద్వారా మనమందరం కూడా క్రిస్మస్ అనేది జరుపుకుంటూ వస్తాం. యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు అని మనం అర్థం చేసుకుంటే మీకేమి తోచును అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఆ మాటకి తప్పిపోయిన దాన్ని రక్షించడానికై మనిషి కుమారుడు వచ్చాను. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏంటంటే దారి తప్పినటువంటి వారిని వెతికి రక్షించుకుని మంచి మార్గంలో నడిపించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్త చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే మొట్టమొదటిగా తప్పిపోయినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు? తప్పిపోయినటువంటి వారు. సో ఎవరు తప్పిపోయారు అని మనం అర్థం చేసుకుంటే చాలామంది బైబిల్లో కనపడుతూ వస్తున్నారు. తప్పిపోయిన వారు చాలామంది కనపడుతూ వస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒక కుమారుడు చిన్నవాడు, మరొకడు పెద్దవాడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉంటూ చక్కగా మంచిగా జీవిస్తూ వస్తున్నాడు. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే చెడు స్నేహితుల యొక్క అలవాట్లు, చెడు స్నేహితుల యొక్క సహవాసము ఏదైతే ఉందో దాంట్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. చెడు వాటిల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చెడు వాటిలో నిమగ్నమైపోయాడు. అంటే అర్థం ఏంటంటే చెడు చేసే వాటిలో బాగా కూరుకుపోయాడు అని అర్థం. అయితే ఆ యొక్క విషయంలో చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఒకానొక సమయంలో తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే నాకు వచ్చే ఆస్తిలో సగభాగం నాకు ఇచ్చేయమంటున్నాడు. నాకు వచ్చే సగభాగం నాకు ఇచ్చేయండి అంటున్నాడు. సరే తండ్రిని అడిగితే తండ్రి ఏం చేస్తున్నాడు? అయ్యా నువ్వు చిన్నపిల్లవాడి ఇప్పుడే యవ్వనంలోకి వచ్చేవు, నీకు నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నీదే, సగభాగం. 2 కుమారులు ఉంటే సగభాగం నీకే. కానీ ఈ సగభాగం ఇప్పుడు నీకు ఇస్తే నీకు దాని గురించి విలువ తెలియదు, దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత నీకు ఇస్తానని తండ్రి చెప్పినా వినే స్థితిలో అతను లేడు. ఎందుకంటే వినే స్థితిలో లేడు. ఏమై ఉన్నాడు ఇప్పుడు? ఎలా ఉన్నాడంటే ఎట్లా ఉన్నా నా ఆస్తి నాకు కావాలన్నాడు. ఎందుకంటే స్నేహితులు అట్లా ప్రోత్సాహపడుతూ వచ్చారు. స్నేహితులు అలా
ప్రోత్సాహపరిచారు, సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. స్నేహితుల యొక్క ప్రభావాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? స్నేహితుల యొక్క ప్రభావాన్ని బట్టి తండ్రి దగ్గర అడుగుతున్నాడు, నాకు వచ్చే ఆస్తిలో సగభాగం ఇమ్మని. తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? సరే, నేను ఇంతగా బాధపడుతుంది దేనికి? ఇదిగో నీ భాగం నువ్వు తీసుకోమన్నాడు. తీసుకున్నాడు. ఆ వ్యక్తి తండ్రి దగ్గర నుంచి తన భాగం తీసేసుకున్నాడు. కొట్లాడు, గొడవాడు, తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తిని తీసేసుకుని మార్గంలో వెళ్ళిపోతూ వచ్చాడు. స్నేహితులు ఎమ్మటే ఉంటారు. స్నేహితులు అందరూ కూడా తనతోనే ఉంటారు. ఎందుకు? ఆస్తి మొత్తం ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు కాబట్టి, బహు ఆస్తి ఉంది, ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి స్నేహితులందరూ తనతోనే ఉంటారు. కొంతకాలం అయింది. స్నేహితులు తనతో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా కావాలితే అలా తినటం, తాగటం, ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఒక సమయం వచ్చింది, ఒక కాలం వచ్చింది, ఆస్తి తండ్రి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయింది, అంతా అయిపోయింది. ఎందుకంటే జోదానికి, వ్యర్థమైన దానికి, పాపానికే వాడుకుంటూ వస్తున్నాడే కానీ దాన్ని అభివృద్ధి చేసుకునే కోణంలో లేడు. ఏం చేస్తున్నాడు? ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మొత్తం ఆస్తి అంతా అయిపోతుండగా తన దగ్గర ఉన్న స్నేహితులు ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. చివరకు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆస్తి అంతా పోయింది. ఉన్నప్పుడు అందరూ స్నేహితులు ఎమ్మటైనా ఉంటారు. ఆస్తి పోయిన తర్వాత, తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నష్టపోయిన తర్వాత ఎవరు తనతో పాటు లేరు. ఒకప్పుడు ఆ స్నేహితులే నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నీకు వచ్చే ఆస్తి తీసుకురా, మనం అభివృద్ధి చేద్దామన్నవాళ్ళు. ఒకప్పుడు ఆ స్నేహితులే నీకు కలిగిన ఆస్తి మొత్తం తీసుకురా, మనం రెండంతలు చేద్దామన్నవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళే నీకు కలిగిన ఆస్తి మొత్తం తీసుకొస్తే మనం నీ తండ్రి కంటే ఎక్కువ చేయొచ్చు అన్నారు. అటువంటి స్నేహితులందరూ కూడా తండ్రి దగ్గర నుంచి ఆస్తి తెచ్చిన తర్వాత తనతో పాటు ఉన్నారు. తిన్నారు, త్రాగారు, ఇష్టం వచ్చినట్టు జీవించారు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆస్తి మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ఎమ్మటే దూరంగా వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు అందరూ దగ్గరకు ఉండేవాళ్ళే, ఇప్పుడు దూరమే వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఆస్తి ఉన్నప్పుడు అందరూ దగ్గరే ఉంటారు తనతో పాటు. తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, తన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, తన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ దగ్గరకు ఉంటారు. అవి కోల్పోయిన తర్వాత ఒకటి పోతూ ఉంటే అందరూ తన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరో ఒక రైతు దగ్గరికి వెళ్ళాడు. ఆ రైతు ఎలాంటి వాడంటే పందులు కలిగినటువంటి రైతు. అయితే ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర ఏం పని లేదు, పందులు ఉండే అవి మేపుతావా? మేపుతా. పందులు ఉండే అవి మేపుతావంటే మేపుతా. సరే. ఆ పందులు మేపేటటువంటి ప్రదేశానికి, పందులను మేపటానికి కూలివాడికి వెళ్ళాడు. ఒకప్పుడు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎంతో తండ్రి దగ్గర నుంచి ధనాన్ని తెచ్చుకున్నాడు, ఆస్తిని తెచ్చేసుకున్నాడు. గొడవాడి కొట్లాడి తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంత ఆస్తి పోయింది. తోటి స్నేహితులను బట్టి ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అని చెప్పి జోతం వాడి వ్యర్థమైన రీతిలో అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎవరు లేరు తనకు తోడుగా. ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు తనతో అందరూ ఉంటారు. ధనం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ తనతోనే ఉంటారు. ఇప్పుడు అది పోయిన తర్వాత ఎవరు లేరు తనతో. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఆస్తి అంతా పోయిన తర్వాత ఇతడికి కూడా తినటానికి లేనప్పుడు ఒక రైతు దగ్గర కూలి పనికి వెళ్ళాడు. ఒకప్పుడు ఎంతో ధనవంతుడే, కూలి పనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఏంటా పని? పందులు మేపడం. పందులు మేపుతున్నాడు. మేపే సమయంలో ఆకలి అవుతుంది, భోజనం లేదు. ఆ సమయంలో ఏం చేశాడు? పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. ఏ పందులైతే ఉన్నాయో ఆ పందులు తినే పొట్టు తినబోతున్నాడు. ఒకప్పుడు ఎంతో సమృద్ధి కలిగిన వాడు, ఒకప్పుడు ఎంతో సమృద్ధి అయిన ఆహారం ఉంది తన ఇంట్లో. 10 మంది పనివాళ్ళు ఉన్నారు తన తండ్రి కింద. ఎంతోమంది భోజనం పెట్టగలిగిన వాడు, అంత సామర్థ్యం కలిగిన వాడు. స్నేహితుల యొక్క మాట విని కలిగిన ఆస్తి మొత్తం ఇంటి దగ్గర, తండ్రి దగ్గర గొడవాడి అంత ఆస్తి అంతా కొట్లాడి అంత ఆస్తి అంతా తెచ్చేసుకుని చెడు స్నేహితులకు పెట్టేసేస్తూ వచ్చాడు. చెడు స్నేహితులకి పెడుతూ వచ్చాడు. అందరూ కూడా తిన్నంత దీనికి అందరూ వెళ్ళిపోయారు. అందరూ ఏం చేశారు? తిన్నంత తిని వెళ్ళిపోయారు. ఇప్పుడు లేదు, తనకేం లేనప్పుడు ఎవరూ తనతో లేరు. పొట్టు తింటున్నాడు ఆకలేసినప్పుడు, అన్నం తినడానికి కూడా లేదు. ఆ సమయంలో ఒక ఆలోచన తనకు గుర్తొచ్చింది. ఏంటి ఆలోచన అంటే,
నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. అనేక మంది నా తండ్రి ఇంట భోజనం చేస్తున్నారు, ఎంతోమంది భోజనం చేస్తున్నారు నా తండ్రి ఇంట. కాబట్టి నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్దాం. తండ్రి, పరలోకముకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నా, నన్ను క్షమించని అడుగుదాం. అప్పుడు నా తండ్రి దేవుని చిత్తమైతే క్షమిస్తాడు. ఎందుకంటే నా తండ్రి కనికరము కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించు అని అడగంగానే క్షమించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. నేను దారి తప్పిపోయాను, నేను తప్పిపోయి వెళ్ళిపోయాను, నేను మంచి మార్గంలో లేను, అయినప్పటికీ నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి ఏం చేస్తాడు? నా తండ్రి నన్ను దగ్గరకు తీసుకుంటాడు, చేర్చుకుంటాడు. కాబట్టి కనీసం నన్ను నా కొడుకుగా చూడకపోయినా, కుమారుడుగా చూడకపోయినా, పనివాడిలో ఒకడుగా చూసినా చాలు, పనివారిలో ఒకడుగా చూసినా చాలు. ఎందుకంటే కనీసం నా తండ్రి ఇంటికాడ భోజనం ఉంది, సమృద్ధైన భోజనం నేను తినొచ్చని ఆశపడ్డాడు. తప్పిపోయాడు. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసుకెళ్ళి తప్పిపోయి, దారి తప్పిపోయి ఏం చేస్తున్నాడు? పట్టు తినే స్టేజ్కి, ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు చెడు స్నేహితులను బట్టి. అంతా పోయిన తర్వాత పట్టు తినే సమయంలో తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా, సరే నా తండ్రి ఇంటికి వెళ్ళిపోదాం, నా తండ్రి ఇంటికాడ భోజనం ఉంది సమృద్ధిగాని వస్తున్నాడు. కొంత దూరం వస్తూ ఉండగా తండ్రి తన ఇంటికాడ నుండి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన ఇంటికాడ నుంచి చూస్తున్నాడు. ఎవరో వచ్చేది నా కుమారుడులాగానే ఉన్నాడే. ఎప్పుడో దారి తప్పి వెళ్ళిపోయిన కుమారుణ్ణి గుర్తుపెట్టుకున్నాడు. ఎవరి వ్యక్తి నా కుమారుడిలాగా ఉంటాడని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేశాడు? దగ్గరకు తీసుకున్నాడు. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా, పరలోకం విరోధంగా నేను ఎదుటి పాపం చేశాను, నన్ను క్షమించమంటే, కుమారుడా, నువ్వు చేసిన పాపం ఏంటి? నా దగ్గర నుంచి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయావు కదా, యవ్వన ప్రాయంలో తెలిసి తెలియక అలా చేసావు, నేను నీకు క్షమిస్తున్నాను, నేను క్షమించేశాడు. తప్పిపోయిన వాడు వెతకటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అదే క్రిస్మస్. తప్పిపోయినటువంటి వ్యక్తిని వెతికి తన దగ్గరికి తెచ్చుకుని తనకు దేవుని రాజ్యం ఇవ్వాలని ఆశించడానికి కొరకై యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అర్థమవుతుందండి? తప్పిపోయినటువంటి వారిని, దారి తప్పి వెళ్ళిపోతున్న వారిని, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు బట్టి, చెడు స్నేహాన్ని బట్టి దారి తప్పిపోతున్న మనుషుల్ని వెతికి రక్షించుకుని ఆ మనుషుల్ని కాపాడుకోవడం కొరకు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకి బానిసలైపోయి కుటుంబంలో కలవరం, కుటుంబంలో కలహాలు తెచ్చుకుంటూ బాధలు, భేదాభిప్రాయాలు తెచ్చుకునే మనుషుల్లోకి శాంతి సమాధానం ఇవ్వటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. దేని కొరకు? శాంతి సమాధానం ఇవ్వటం కొరకు జన్మించాడు. దేవుని వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే, దారి తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి జన్మించాడు. ఎవరైతే ఈ లోకంలో దారి తప్పిపోతున్నారో, దారి తప్పిపోవటం అంటే అర్థం ఏంటి? చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు కోరికలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన అలవాట్లు కలిగి ఉండటమే దారి తప్పిపోవటం. మంచి మార్గంలో ఉండకోకుండా, ఒక చక్కని మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో ఉండకోకుండా చెడు వ్యసనాల్ని అలవాటు చేసుకుని వాటి ప్రకారం జీవించడమే దారి తప్పిపోవటం. ఇలా దారి తప్పిపోతున్న తన జీవితంలో తన తండ్రి ఇల్లు గుర్తొచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు దారి తప్పిపోయిన తన యొక్క కుమారుని తండ్రి ఏం చేశాడు? చేర్చుకున్నాడు. కాబట్టి మనల్ని కూడా యేసు ప్రభు వారు దారి తప్పిపోతున్న మనల్ని, చెడు వ్యసనాలకు బానిసలైపోయిన మనల్ని ప్రభువారు ఏం చేస్తున్నాడు? దగ్గరకు తీసుకుని చేర్చుకునేవాడుగా ఉన్నాడు. అలా దగ్గరకు తీసుకుని చేర్చుకోవడం కొరకే దారి తప్పిపోయి చెడు వ్యసనాలకి, చెడు వాటికి బానిసలైపోయిన మానవుల యొక్క జీవితాలు మార్చి ఒక కొత్త జీవితం ఇవ్వటం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు. ఇది ఎన్నో మాట? మొదటిది. ఇక రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో రెండో మాటను చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో రెండో మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెలను గూర్చి చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే,
దారి తప్పిపోయిన దాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? కనుగొనటానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకటి రక్షిస్తున్నాడు, దారి తప్పిపోయిన వారిని తిరిగి వస్తే చేర్చుకుంటున్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దారి తప్పిపోయి చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిసలైపోయిన వారిని దగ్గరకు చేర్చుకుని వారి వ్యసనాలు, వారి అలవాట్లు తీసివేయడానికి ఈ లోకానికి పుట్టాడు. రెండు, ఇక్కడ ఏమంటున్నాడు? రెండోదిగా చూసినట్టు బైబిల్లో చెప్పిన మాట, కనుగొని ఏం చేస్తున్నాడు? కనుగొంటున్నాడు. దేన్ని కనుగొంటున్నాడు? దారి తప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయిన దాన్ని కనుగొంటున్నాడు. ఎక్కడుంది ఇది? దారి తప్పిపోయిన వారు ఎక్కడున్నారు? దారి తప్పిపోయి లోకానుసారంగా జీవిస్తూ చెడు మార్గంలో నడిచేవారు ఎక్కడున్నారు అని దారి తప్పిపోయి చెడు మార్గంలో వెళ్ళిపోతున్న వారందరినీ ప్రభు ఏం చేస్తున్నాడు? కనుగొంటున్నాడు. ఇదిగో ఇతడే ఏమే అని కనుగొని వారిని దగ్గరకు తీసుకోవడానికి ఈ లోకానికి పుట్టాడు యేసు ప్రభువు. ఎందుకు? వారిని దగ్గర తీసుకోవడానికి. అంటే దారి సరైన విధానంలో లేక, మంచి మార్గంలో నడవక, చెడు మార్గంలో నడుస్తున్న వారందరినీ కూడా తన దగ్గరకు తీసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటా మాట అంటే, అనేక పర్యాయాలు మనం చదువుతూ వస్తాం. ఒకరి ఎదుట తన మార్గం ఎలా ఉంది? సరైనదిగా ఉందంట. ఒకరి ఎదుట తన మార్గము సరైనదిగా ఉంది, తుదికి అది ఏమవుతుంది? మరణానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి ఎదుట ఉన్న మార్గం మంచిదే. ఏ వ్యక్తి అయినా ఏమనుకుంటాడు? తాను చేసే పని మంచిదే అనుకుంటాడు, కానీ చివరికి అది ఏమవుతుంది? మరణానికి దారి తీస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఆస్తి సంపాదించుకుంటాం, ఐశ్వర్యం సంపాదించుకుంటాం, ధనం సంపాదించుకుంటాం, అనుభవించే స్థితి లేకపోతే ప్రయోజనం ఉంది? కష్టపడిందంటే ఏమైపోతుంది? ఒకటి సర్వలోకం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకునే ప్రయోజనం ఉంది. కాబట్టి ప్రభు కనుగొంటున్నాడు. ఎవరైతే ఈ లోకంలో బలహీనతను బట్టి, పాపను బట్టి కూరుకుపోయి ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ప్రభు కనుగొని, వారు దారి తప్పిపోయి ఉన్నారు కాబట్టి దారి తప్పిపోయిన వాళ్ళందరినీ కూడా కనుగొని తన దగ్గరకు చేర్చుకోవడం కొరకు వచ్చాడు. తన దగ్గరకంటే దేవుని రాజ్యానికి దారి తప్పిపోయి ఈ లోకంలో పాపపు వైపు తిరుగుతూ పాపంలో జీవిస్తున్న మనుషుల్ని వెదికి రక్షించి తన రాజ్యానికి, దేవుని రాజ్యం ఇవ్వటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అదే. దారి తప్పిపోతున్న వారందరిని కూడా దగ్గరకు తీసుకుని, పాపపు ఆలోచనలు, చెడు వ్యసనాల్లో ఉన్న వారందరిని కూడా దగ్గరకు తీసుకుని ఒక మంచి జీవితం ఇవ్వటమే నిజమైన క్రిస్మస్ అంటే. నిజమైన క్రిస్మస్ అంటే అదే. ఒక మంచి జీవితం ఇవ్వటం, ఒక మంచి మార్గంలో నడిపించడమే యేసు ప్రభువు వారు పుట్టాడు. అదే నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఇంటి పైన స్టార్లు పెట్టుకోవటం, ఇంటిలో క్రిస్మస్ చెట్టు పెట్టుకోవటం, దానికి కొంత అలంకరణగా కొంత కొత్త లైట్లు పెడతాం. ఇవి కాదు క్రిస్మస్ అంటే. ఇంటి పైన స్టారు, ఇంటి లోపలేమో క్రిస్మస్ చెట్టు పెట్టి దానికి లైటింగ్ వేయటం, ఇది కాదు క్రిస్మస్ అంటే. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? నిజమైన క్రీస్తు జన్మ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుకి లోకానికి వచ్చి ఎందుకు జన్మించాడు? ఎందుకు వచ్చాడంటే దారి తప్పిపోయిన వారిని తిరిగి తన దగ్గర చేర్చుకోవడానికి, దారి తప్పిపోయిన వారిని కనుగొని తాను దేవుని రాజ్యం, తన తండ్రి రాజ్యం ఇవ్వటం కొరకు ఈ లోకానికి పుట్టాడు. యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టిన దానికి, యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించినందుకు ఒక అర్థం ఉంది. ఎందుకంటే దారి తప్పిపోతున్నవారు, అటువంటి వ్యక్తులను దేవుడు కనుగొని తన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఇది రెండు. మూడవదిగా యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, రండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించు కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే 100 గొర్రెలు ఉన్నాయి, 100లో ఒకటి తప్పిపోయింది. 100 గొర్రెలు ఉన్నాయి, 100లో ఒకటి తప్పిపోయింది. అది ఎక్కడో కొండల మీద ఇరుక్కుంది. కొండల మీద చిక్కుకుపోయినటువంటి గొర్రె దగ్గరికి ఈ 99 గొర్రెలు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న కాపరి ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఆ ఒక్కదాని దగ్గరికి వెళ్ళాడు?
ఎందుకంటే ఈ 99 కలిసి ఉండే కాబట్టి ఇవి ఎట్లయినా ఒకటేలాగా ఉంటాయి. ఆ ఒక్కటే దారి తప్పిపోయింది. దాన్ని ఏం చేయాలా? మరలా తీసుకొచ్చి వీటిల్లో పెట్టాలి. దేంట్లో పెట్టాలి? 99 వాటి. ఆ దారి తప్పిపోయినటువంటి ఒక గొర్రె, ఆ ఒక గొర్రె కొండల్లో చిక్కుపోయిన ఆ గొర్రె యజమానుడు కాపరికి కనబడినప్పుడు కాపరి ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెను చూసి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అంటే ఆ కాపరి 99 గొర్రెలు ఉన్నదానికంటే కూడా తప్పిపోయి దొరికినటువంటి ఆ ఒక్క గొర్రెను చూసి ఏం చేస్తున్నాడు? కాపరి సంతోషిస్తున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు. ఈ యొక్క గొర్రె నాకు దొరికింది అని. మరి 99 ఉన్న వాటిని బట్టి కంటే కూడా ఆ ఒక్కదాన్ని చూసి సంతోషిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి పుట్టాడంటే, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి దేవుణ్ణి సంతోషింపజేసే జీవితం ఇవ్వటమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఒక మనిషి, మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాడు. మానవుని యొక్క జీవితం చూడగా దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితం మానవుల్లో లేదు. తన కుటుంబాన్ని తాను సంతోషింపజేసుకోవడానికి సమయం సరిపోతుంది. కుటుంబంలో భార్య అని, పిల్లలని, భర్త అని, బంధువులని, స్నేహితులని, వీళ్ళందరినీ సంతోషింపజేసుకోవడమే సమయం సరిపోతుంది. దేవుణ్ణి సంతోషింప చేయలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. ఎవరిని? దేవుణ్ణి సంతోషింపజేయలేకపోతున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పుట్టి మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పుట్టి ఏం చేస్తున్నాడు? మానవుడు ఒకప్పుడు దేవుని సంతోషింపజేయలేకపోతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని సంతోషించేటట్టు దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని పంపించాడు. ఆయన పంపించడం ద్వారా, ఈ లోకానికి యేసు ప్రభు రావటం ద్వారా మనం దేవుణ్ణి సంతోషింపజేస్తున్నాం. అందుకే అసలు యేసు ప్రభు రాకమునుపే మనం సంతోషింపజేయలేమా? లేదు. యేసు ప్రభు వారు రాకమునుపు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం మనలో లేదు. యేసు ప్రభు వారు రాకమునుపు దేవుని సంతోషపెట్టే జీవితం మనకు లేదు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏమన్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. మరి దేవుడు ఎప్పుడు ఆనందించాడు? దేవుడు ఎప్పుడు ఆనందిస్తున్నాడు? భూమి మీద ఎంతోమంది మనం జన్మించి ఉన్నాం. కానీ ప్రతి మనిషిని బట్టి కూడా దేవుడు ఏం చేయాలా? ఆనందాన్ని పొందాలి. ప్రతి మనిషిని బట్టి దేవుడు సంతోషించాలి. కానీ ఎప్పుడు సంతోషిస్తున్నాడు దేవుడు? భూమి మీదకి యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకు? ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు ఆనందించుతున్నాడంట. యేసు ప్రభు వారు రాకమునుపు ఏ మనుషుని బట్టి కూడా దేవుడు సంపూర్తైన ఆనందాన్ని పొందింది లేదు. యేసు ప్రభు వారు జన్మించక మునుపు మనుషుల్లో సంతోషం ఉంది, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం లేదు. ఏముంది? మనుషులు సంతోషపడుతున్నారు. మనుషులకు సంతోషం ఉంది. చూడండి, భార్యాభర్తల మధ్యలో సంతోషం ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంతోషం ఉంది, కుటుంబీకులు బంధువుల మధ్యలో సంతోషం ఉంది, స్నేహితుల మధ్యలో సంతోషం ఉంది. కానీ దేవుణ్ణి సంతోషపెట్టేది లేదు. అర్థమవుతుందండి చెప్పేమాట? భార్యాభర్తల మధ్యలో సంతోషం ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంతోషం ఉంది, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో సంతోషం ఉంది, కుటుంబీకుల మధ్యలో సంతోషం ఉంది, బంధువుల మధ్యలో సంతోషం ఉంది, అందరి మధ్యలో సంతోషం ఉంది. మరి ఎక్కడ లేదు సంతోషం? కట్ చేసిందా? కట్ చేయాలన్నా? కట్ చేయాలి. కాబట్టి మరి ఎక్కడ లేదు సంతోషం? అర్థమవుతుందని చెప్పేమాట? భార్యాభర్తల మధ్యలో ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉంది, అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అందరి మధ్యలో సంతోషం ఉంది. మరి ఎక్కడ లేదు సంతోషం? దేవుని దగ్గర సంతోషం లేదు మానవుడికి. చూడండి, ఒక భర్త భార్యను సంతోషపెట్టగలడు, భార్య భర్తను సంతోషపెట్టగలిగింది. మంచి కూరలు ఉండేవి, మంచి డ్రెస్సులు కొనిపెట్టి ఏదో ఒక విధానం. పిల్లలు తల్లిదండ్రులను సంతోషింపజేయగలరు వారి చదువుని బట్టి. తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా సంతోషాన్ని ఇవ్వగలరు. ఎట్లా? వారు ఏదో ఒక వస్తువు కొనిపెట్టడం ద్వారా. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, మంచి బట్టలు కొనిపెడితే పిల్లలకి ఎలా ఉండిద్ది? బాధపడతారా? అయ్యో మా మమ్మీ డాడీ కొత్త బట్టలు కొనిపెట్టారని. సంతోషం. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషింపజేస్తారు, పిల్లలు కూడా వారి జాబులు స్కూల్ని బట్టి తల్లిదండ్రులు సంతోషింపజేస్తారు. భార్యాభర్తలు కూడా సంతోషపడతారు, ఒకరిని బట్టి ఒకరు సంతోషించే జీవితం ఉంది. బంధువులు కానీ స్నేహితులు కానీ ఒకరిని బట్టి ఒకరు సంతోషించే జీవితం ఉంది.
కానీ ఒకరిని బట్టి ఒకరు సంతోషించుకుంటున్నారే కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నారు. ఎవరిని? దేవుణ్ణి. అందుకే బైబిల్ ఏమని చెబుతుందంటే, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను, చదవండి ఆ మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు? ఇతని యందు అన్నాడు. ఇతను అంటే ఎవరు? యేసు ప్రభువారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు మనం ఒక పని చేయాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలంటే మనం అందరం ముందరకు వచ్చి కూర్చోవాలి. ఏం చేయాలా? ముంగడ జరగండి. ఎందుకంటే అనుకునే వాళ్ళు కొద్దిగా కనబడతలేదు. ముంగడ జరగండి. మీరు కుర్చీ ఇట్టేసుకున్నాను అన్న, ఇటండి కుర్చీలు ఇట్టేసుకోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా ఇటు వచ్చేసేయండి. వాళ్ళు కొద్దిగా ముంగడకు వచ్చేస్తారు. అక్కడ వేసుకోండి, ఇటండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడంటే యేసు ప్రభువారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. యేసు ప్రభువారు పుట్టక మునుపు ఎవరిని బట్టి ఆనందించాడు? ఎవరిని బట్టి ఆనందించలే. యేసు ప్రభు పుట్టక మునుపు, యేసు ప్రభువారు పుట్టక మునుపు ఎవరిని బట్టి కూడా దేవుడు ఆనందించలా. మరి ఇప్పుడు ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి యేసు ప్రభువారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన ద్వారా మనల్ని బట్టి కూడా ఆనందిస్తున్నాడు దేవుడు. చూడండి, నేను మరలా చెబుతున్నానండి. ఒకప్పుడు మనం ఎలాంటి వారమంటే, మనల్ని మనం సంతోషింపజేసుకుంటాం, మనల్ని మనం సంతోషింపజేసుకునేవారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేని జీవితం. యేసు ప్రభువారు జన్మించడం ద్వారా, యేసు ప్రభువారు పుట్టడం ద్వారా ఏం జరుగుతుంది? మనల్ని మనం ఎలా సంతోషపరుచుకుంటున్నామో అదే రీతిలో దేవుణ్ణి కూడా సంతోషపరుస్తున్నాం. అలా దేవుణ్ణి సంతోషపెట్టడానికే యేసు ప్రభువారు ఈ లోకాన్ని పుట్టాడు. ఆయన దేవుని సంతోషపెట్టాడు. మనం కూడా దేవుని సంతోషపెట్టే జీవితం మనకు ఇవ్వటం కొరకే. బయటకు వదిలేయండి అన్న. మనకు కూడా అటువంటి జీవితం ఇవ్వటం కొరకు వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని పుట్టడానికి గల కారణం ఎందుకు వచ్చాడంటే, ఒకటి దారి తప్పిపోయిన వారిని దగ్గర తీసుకోవడానికి, 2 వెతకటం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఒకటి దారి తప్పిపోయిన వారిని దగ్గర తీసుకుంటున్నాడు, 2 వెతుకుతున్నాడు. మనుషుల్ని వెతుకుని కనుగొనడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఉండారో వాళ్ళని కనుగొనటానికి, ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళాలో వాళ్ళని కనుగొనటానికి ఈ లోకానికి వచ్చాడు. 3వది, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనము దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతున్నాం కాబట్టి ఆయన ఈ లోకాన్ని పుట్టడం ద్వారా దేవుడే చెప్పాడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టింది ఎందుకంటే దేవుణ్ణి సంతోషింపజేయడానికి. ఆయన్ని సంతోషింపజేయటం ద్వారా యేసు ప్రభువారు ఎలాగైతే తండ్రిని సంతోషపరిచాడో ఆ సంతోషంలో మనం కూడా పాలు పంపులు పొందటానికే మనకి ఈ జీవితం ఇవ్వటం కొరకు వచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుణ్ణి సంతోషపరుస్తున్నాం. మనల్ని బట్టి దేవుడు ఎలా సంతోషిస్తున్నాడు? మనల్ని బట్టి దేవుడు ఎందుకు సంతోషిస్తున్నాడంటే యేసు ప్రభువారిని బట్టి. ఆయన ఈ లోకాన్ని పుట్టడం ద్వారా, యేసు ప్రభువారు ఈ లోకాన్ని పుట్టినందుకు, ఆయన పుట్టిన విధానాన్ని బట్టి, ఆయన బట్టి దేవుడు ఆనందించాడు. కాబట్టి ఆయన రక్తపు మడుగులో కడగబడిన మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను సంతోషిస్తున్నాడు. చూడండి ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎవరిని బట్టి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టలేని జీవితంలో ఉన్నాడు. మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టగలిగే జీవితం మానవుడికి వస్తుంది. క్రిస్మస్ అంటే అదే. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అదే. ఏదో మన ఇంట్లో ఏమంటారు, స్టార్లు, ఇంకా దాని సౌండ్ ఆపండి అక్క, కుక్కది. నేనన్నా ఆపాలి, లేకపోతే అదన్నా ఆపాలి. కాబట్టి ఏం జరుగుతుంది? క్రిస్మస్ అంటే మన అందరి ఆచారాలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక పెద్ద స్టారు,
క్రిస్మస్ చెట్టు, దానికి ఒక లైటింగు, దానికి తగ్గట్టుగా 25వ తారీఖు వస్తే బట్టలు, 24వ తారీఖు రాత్రి కేక్ కటింగు. ఇదే మన క్రిస్మస్ అంటే. ఇంకెంత మించి క్రిస్మస్ ఉందా? లేదు. ఇంత మించి క్రిస్మస్ అని ఎవరు చెప్పను కూడా చెప్పరు. ఒక స్టార్ పెట్టుకోమంటారు, ఒక చెట్టు పెట్టుకోమంటారు, దానికి ఒక లైట్ పెట్టమంటారు, 24వ తారీఖు రాత్రి కేక్ కట్ చేసుకోండి అంటారు, 25 బట్టలు వేసుకోండి, కొత్త బట్టలు, చర్చికి వెళ్ళండి. ఇదే క్రిస్మస్ అంటే. కానీ బైబిల్ ఇది క్రిస్మస్ అని చెప్పట్లా. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? దారి తప్పిపోయిన వాడు సరైన మార్గంలో ఉండడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? చెడు వ్యసనాలకి బానిస అయిపోయిన వాడిని దేవుడు కనుగొని ఒక మంచి మార్గంలో నడిపించడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మనం బైబిల్లో చెప్పినట్టయితే మానవుడు దేవుని సంతోషపెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు దేవుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్. ఇది క్రిస్మస్ అంటే. చెట్టులు, స్టార్లు, ఏమంటారు, దండలు, లైటింగ్లు కాదు, కేక్ కటింగ్లు కాదు, ఇంకా 24వ తారీఖు రాత్రి కేకు, 25వ తారీఖు కొత్త బట్టలు, ఈ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? చెడు వ్యసనాలకి బానిసైన వ్యక్తిని కనుగొనాలా, ఆ వ్యక్తి దారి తప్పిపోతుంటే సరైన మార్గంలో పెట్టాలా, ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అది నిజమైన క్రిస్మస్. చాలామంది యొక్క జీవితాల్లో క్రిస్మస్కి అర్థం తెలియకోకుండానే క్రిస్మస్ చేసుకుంటాం. క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు కానీ క్రిస్మస్ అంటాం. క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు కానీ క్రిస్మస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా వరకు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవం తెలియనటువంటి ప్రజలుగా మనం ఉంటూ వస్తున్నాం. చాలామందికి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. ఇప్పటికే చాలామందికి తెలియదు. ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే ఇది ఒక క్రైస్తవుల పండగ, యేసు ప్రభు పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, సత్రంలో పుట్టాడు, పశువుల పాకలో పెట్టబడుతూ వచ్చాడు. ఇవన్నీ అందరం అనుకుంటాం. సత్రంలో పుట్టడానికి, పశువుల పాకలో ఆయన పెట్టబట్టడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన ఈ లోకానికి పుట్టాడు? అది కావాలి కదా మెయిన్. ఎందుకు పుట్టాడు? చెడు వ్యసనాలకు అలవాటు పడిన వాడిని మంచి మార్గంలో పెట్టడానికి, దారి తప్పిపోతున్న వాడిని కనుగొని ఒక మంచి మార్గంలో పెట్టడానికి, ఆ మంచి మార్గంలో ఎవరైతే మంచి మార్గంలో పెట్టబడ్డాడో ఆ మనుషుడి ద్వారా దేవుడు ఆనందించాలి. అది క్రిస్మస్ అంటే. మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. యేసు ప్రభు వారు రాకమునుపు మనుషులను బట్టి దేవుడు సంతోషించడం అన్నది కష్టం. బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? ఇతడు నా ప్రియ కుమారుడు. దానియేలు గ్రంథంలో కూడా ఉంది, దానియేలు నువ్వు బహు ప్రియుడు అని. కానీ శ్రేష్టకరమైన విధానం ఏమని ఉంది? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పాడు. ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఉన్న వ్యసనాలు, అలవాట్లు, మనలో ఉన్నటువంటి చెడు పాపపు జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలంటే కష్టం. దేవుడు ఆనందించాలంటే ఏం కావాలా? ఒక పరిశుద్ధమైన జీవితం కావాలి. ఏం కావాలి? ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం కావాలి. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి దేవుడు ఎందుకు ఆనందించాడు? ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కన్య, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. యేసు ప్రభువారు ఎలా పుట్టాడు? ఒక పరిశుద్ధమైన జన్మతో ఈ లోకానికి పుట్టాడు. కాబట్టి ఆయన బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందించాలంటే ఏం కావాలా? మనలో కూడా పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత రావాలంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతుంది, ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుచునని రాయబడుతుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా తనను తాను గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆనందింపజేయాలి. ఏం చేయాలా? దేవుణ్ణి. నేనంట పిల్లలు తల్లిదండ్రులను సంతోషింపజేసే జీవితాన్ని జీవిస్తారు. తల్లిదండ్రులు పిల్లలను సంతోషపెట్టే జీవితం ఉండదా? ఉండిద్ది. ఎందుకు ఉండదు? భార్య కానీ భర్త కానీ, భర్తను భార్య అయినా, భార్య భర్తనైనా, తల్లిదండ్రులు పిల్లలైనా, పిల్లలు తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, బంధువులైనా, కుటుంబీకులైనా ఒకరినొకరు సంతోషింపజేసుకునే జీవితాలు ఉంటాయి. కానీ మనం మనుషులను సంతోషపెట్టే జీవితం కావాలి, వద్దని నేను అంటలా. దానికంటే ప్రాముఖ్యత దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం ఎవరిని? దేవుణ్ణి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సంతోషపరుస్తామో అప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం చేయాలా? 10 మందికి దానం చేయాలా? 10 మందికి అన్నదానాలు కావాలా? వస్త్రదానాలు కావాలా? ఇవి చేయొద్దని అంటలా. వీటితో దేవుణ్ణి సంతోషపెట్టలేం.
దేవుణ్ణి సంతోషపెట్టాలంటే 10 మందికి అన్నదానం వస్త్రదానం చేస్తే కాదు. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎలా ఉండాలా? పరిశుద్ధమైన జీవితం. నువ్వు అన్నదాన కార్యక్రమం వస్త్రదానం చేయవసరంలా. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం కావాలా? ఒక పరిశుద్ధంగా జీవిస్తే చాలు, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం ఎంత పరిశుద్ధంగా అయితే ఉంటామో అంతగా దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తలేదంటే అర్థం ఏంటి? మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తలేదంటే అర్థం ఏంటి? మనము ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని దగ్గర జీవిస్తలా. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని దగ్గర జీవిస్తే, ఒక పరిశుద్ధంగా మనం జీవిస్తే, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని బట్టి ఆనందిస్తాడు. చూడండి, మన జీవితం మొత్తం మన కుటుంబీకులను ఆనందింపజేసుకోవడమే సరిపోతుంది. దేవుణ్ణి ఎక్కడ ఆనందింపజేస్తాం? దేవుణ్ణి ఎక్కడ సంతోషపెడతాం? ప్రభు చూసావా, ఒక 99 గొర్రెలను ఒక పక్కన పెట్టి 100లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను ఒక పక్కన పెట్టి తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళాడు. దాది దొరకంగానే ఆనందిస్తున్నాడు. ఈరోజు దారి తప్పిపోయిన అనుభవంలో, పాపపు లోకంలో చిక్కుపోయిన లోక కోరికలో, లోక ఆశల్లో చిక్కుపోయినటువంటి మానవుడు ఆ చిక్కుపోయిన స్థితిలో దేవునికి కనబడితే దేవుడు ఆ మానవుని బట్టి సంతోషిస్తాడు. ఎందుకు? అతడు ఆల్రెడీ చిక్కుకుపోయి ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అన్నిట్లో చిక్కుకుపోయి ఉన్నాడు. వాటి నుండి దేవుడు ఏం చేస్తాడు? విడుదల చేయటానికి ఆ చిక్కుకుపోయిన వ్యక్తి దొరికినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. చూడండి, ఆ చిక్కుకుపోయిన వ్యక్తి దొరకటం అంటే అర్థం ఏంటంటే లోకము, పాపపు కోరికలు, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు వ్యసనాలకి బానిసైపోయి మానవుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేక పాపంలో జీవిస్తున్న మానవుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు వెతికి తను కనుగొన్నప్పుడు ఆ మానవుని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఎందుకంటే దారి తప్పిపోయి లోకంలో పడిపోయి పాపంలో పడిపోయిన మానవుడు దొరికినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మనిషిని బట్టి సంతోషిస్తున్నాడు. కాబట్టి కూర్చున్న మన జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేయాలా? సంతోషంగా ఉండాలి. ప్రతిరోజు మనల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉండాలి. ఏమంటాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? యేసు ప్రభు వారిని బట్టి. మరి యేసు ప్రభు వారి మార్గంలో ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందించబోతే ఆ మార్గంలో ఉండే కూడా ప్రయోజనం ఏముంది? ఆ మార్గంలో ఉన్నామంటే మనం ప్రభువుని బట్టి దేవుడు ఎలా ఆనందించాడో మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందించాలి. ఆ మార్గంలో ఉంటామని చెప్పుకుంటూ ప్రభు మనల్ని బట్టి ఆనందించకపోతే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం తెలుసా? మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమే ఉందుము. 9 ఆ 10వ వచనం కూడా చూడండి. మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా 6వ వచనం ఇంకా శ్రేష్టకరంగా ఉంది. ఏమనుంది 6వ వచనం? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. బయటికేమో దేవుణ్ణి ఆనందింపజేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ఆయనతో నడవని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడుతున్నామని అర్థం. అబద్ధము ఆడుచున్నామని అర్థం. బయట మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనుకోవడం పొరపాటు. మన విశ్వాస జీవితం, మన క్రైస్తవ జీవితం ఎంత బాగుండిద్దో దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. పోనీ మన జీవితం ఏమనుకుంటున్నాం? బయటికేమో ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల, అంటే క్రైస్తవుడు నడవాల్సిన విధానంలో నడవకోకుండా దారి తప్పిపోతే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? సత్యమును జరిగించుకోకుండా ఉన్నామంట. ఇంకా అబద్ధం ఆడుచున్నామంట. అబద్ధం ఆడుచున్నాము, సత్యాన్ని కూడా జరిగించిన స్థితిలో ఉంటామంట. ఎప్పుడు? ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉండాలి. ఆయన వెలుగులో ఉన్నాడు,
ఆయనతో పాటు మనం కూడా వెలుగులో నడిస్తే మనం సత్యాన్ని జరిగించేవారమే అబద్ధం ఆడినటువంటి స్థితిలో ఉండట్టు. ఇప్పుడు ఏం చేయాలా? తండ్రిని బట్టి, కుమారుని బట్టి తండ్రి ఆనందిస్తున్నాడు, యేసుప్రభుని బట్టి. ఇప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందిస్తేనే మనం చీకట్లో లేమని అర్థం, చీకట్లో లేమని అర్థం, లేదా అబద్ధం ఆడతలేదని అర్థం. మనల్ని బట్టి దేవుడు సంతోషించినప్పుడు, మనల్ని బట్టి మన జీవితం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మనం జీవించే ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించినప్పుడు మనం ఎంత వెలుగులో ఉండామనుకున్నా చీకట్లో ఉండట్టే. ఇంకేం చేస్తున్నాము? చీకట్లో ఉంటున్నాం, అబద్ధం ఆడుతున్నాం, ఇంకా సత్యాన్ని జరిగించట్లా. చీకట్లో నడిచే ప్రతి వ్యక్తి, దేవుణ్ణి ఆనందింపజేయలేని ప్రతి వ్యక్తి, దేవుణ్ణి ఆనందింపజేయలేని వ్యక్తి, అబద్ధమాడే వ్యక్తి, చీకట్లో నడుచుకునే వ్యక్తి, సత్యాన్ని జరిగించిన వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆనందపరచలేడు. చీకట్లో ఉండే వ్యక్తి కానీ, అబద్ధమాడేవారు కానీ, ఇంకా సత్యమును జరిగించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆనందింపచేయలేరు. ఎందుకు? బయటికే మనం సత్యాన్ని జరిగిస్తున్నాం, బయటికే అబద్ధం ఆడుకోకుండా మనం ఉంటున్నాం, బయటికే వెలుగులో ఉండం, కానీ నడిచేదంతా చీకటి. దేవుడు ఆనందిస్తల్లా. దేవుడు ఆనందించాలంటే వెలుగులో ఉండాలి, దేవుడు ఆనందించాలంటే సత్యము పలకాలి, దేవుడు ఆనందించాలంటే సత్యమునే జరిగించాలి. అర్థమవుతుందండి? ఏమనుంది? ఈ మాట చదివి ముగించుకుందాం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, అంటే దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు, నేను వెలుగులో ఉండా, దేవుడు నన్ను బట్టి ఎంతగానో ఆనందిస్తున్నాడని చెప్పుకొనుచు ఏం చేస్తున్నాము? చీకట్లో నడిచిన ఎడలా, అంటే నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటున్నావు, కానీ మనల్ని బట్టి ఆనందించే జీవితం మనం జీవిస్తల్లా. అంటే అర్థం ఏంటి? చీకట్లో నడుస్తున్నాం అని అర్థం. చీకట్లో నడుస్తూ అబద్ధం చెప్పుకుంటూ సత్యాన్ని జరిగించుకొని ఉంటున్నామంట. దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ నడిచే నడకేమో, చెప్పే మాటలేమో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు అని చాలా పెద్ద మాటలే, మంచి మాటలే, చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ నడిచే నడక ఎక్కడుంది? చీకట్లో నడుస్తున్నారంట. చెప్పేదేమో చాలా గొప్పగా చెబుతున్నాం, నేను మంచి మార్గంలో నడుస్తున్నా, ఆయనతో సహవాసం ఉండి, అంటే నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని చెబుతున్నాం, కానీ నడిచే నడక చూడగా చెప్పే మాట ఏమో దేవుని ఆనందింపజేస్తున్నట్టు ఉంది, నడిచే నడక చూడగా ఎలా ఉంది అది? నడిచే నడక చూడగా చీకట్లో నడుస్తుందంటే అది. చెప్పే మాట ఏమో దేవుణ్ణి ఆనందింపజేస్తున్నట్టు, నడిచే నడకేమో చీకట్లో ఉండట్టు. చీకట్లో ఉంటుందారా ఏమవుతుంది? బయటికేమో దేవుని ఆనందింపజేస్తున్నట్టు ఉన్నాం, నడిచే నడక చీకట్లో ఉంటుందారా? అబద్ధం ఆడుతున్నాం మొదట. 2, సత్యాన్ని జరిగించుకోకుండా ఉండవు. ఇలా చీకట్లో ఆయనతో సహవాసం, అంటే దేవుణ్ణి ఆనందింపజేస్తున్నాను అనుకుంటూ చీకట్లో నడుస్తూ సత్యాన్ని జరిగించుకోకుండా అబద్ధం వైపు మళ్ళుకున్న ప్రజల్ని మంచి మార్గంలో పెట్టడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. ఎందుకు? ఒక మంచి మార్గంలో పెట్టడానికి. ఎంతకాలమని అబద్ధాలతో జీవిస్తావు? ఎంతకాలమని సత్యాన్ని యథార్థంగా జీవించుకొని ఉంటావు? ఎంతకాలమని చీకట్లో జీవిస్తూ వస్తావు? బయటికి నేను దేవుని పెట్టానని చెప్పుకున్నప్పటికీ, దేవుని మార్గాన్ని చర్చికి వెళ్తానన్నప్పటికీ, ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు 25వ తారీఖు వచ్చినప్పుడు చర్చికి వెళ్తాను అనుకున్నప్పటికీ, అబద్ధం ఆడుతూ చీకట్లో జీవిస్తూ సత్యాన్ని జరిగించుకోకుండా ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా సంతోషించడు. డిసెంబర్ 25 మనం చర్చికి వెళ్ళి, జనవరి 1కి చర్చికి వెళ్ళి ఒక వాగ్దానం తీసుకొచ్చినంత మాత్రం దేవుడు సంతోషించడు. ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయనతో సహవాసం ఉంటూ, ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంటూ సత్యాన్ని మనలో జరిగిస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అట్టి ఆనందం దేవునికి మనం ఏం చేయాలా? అనుగ్రహించాలి. మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి మనల్ని బట్టి మనం దేవునికి ఇవ్వగలిగేది ఏంటంటే ఆనందమే. దేవునికి ఇవ్వగలిగేది ఆనందమే. దేవునికి ధనం ఇవ్వగలుగుతామా? ఏమి ఇవ్వలేం. ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వటం. దేవునికి ఏమన్నా మంచి వస్త్రాలు ఇవ్వగలుగుతామా? ఆయన ఇచ్చే ఆయనకి ఇస్తాం. ఒక మంచి ఇల్లు దేవునికి కట్టగలుగుతామా? ఆయన ఇస్తేనే మనం కట్టుకుంటాం ఇల్లు. మనం ఏమిస్తాం? మనం అంటే దేవునికి ఇచ్చేది ఏం లేదు. ఒకే ఒకటి ఇవ్వగలుగుతాం. ఏంటి? మనం జీవించే జీవితాన్ని బట్టి దేవునికి ఆనందాన్ని ఇవ్వగలుగుతాం. మనం ఇవ్వగలిగేది అంత మించి ఏం లేదు.
అది ఆ ఆనందం కూడా ఒకప్పుడు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు దేవునికి ఆనందాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. మనం దేవునికి ఆనందాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టి, ఈ లోకానికి పుట్టడం ద్వారా దేవుడు ఆయన్ని బట్టి ఆనందించాడు. దేవుడు ఏదైతే తన కుమారుని బట్టి ఆనందించాడో ఆ కుమారుని బట్టి ఆనందించిన ఆనందంలో మనల్ని కూడా కుమారుడు పాలు పంపులు చేసి దేవుని ఆనందింపజేసే బిడ్డగా దేవుడు సిద్ధపరచడానికి ఈ లోకానికి పుట్టాడు. అలా ఒకప్పుడు ఎలా ఉండారంటే ప్రజలు దేవుణ్ణి ఆనందింపజేస్తున్నారు అనుకున్నారే కానీ చీకట్లో నడుస్తున్నారు. ఒకప్పుడు దేవుని ఆనందింపజేస్తున్నారు అనుకున్నారే కానీ అబద్ధం ఆడుతున్నారు. ఒకప్పుడు దేవుని ఆనందింపజేస్తున్నారు అనుకున్నారు, సత్యం లేదు. ఇటువంటి స్థితిలో ఉన్న ప్రజలు చీకట్లో ఉంటూ అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగించుకోకుండా ఉంటున్నటువంటి ప్రజలు బయటికేమో దేవుని సంతోషపెడతాం అనుకున్నారు, లోపల ఆ భయంకరమైన జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుడు ఏ మనిషిని బట్టి సంతోషించాల. చీకటి జీవితము, అబద్ధము, అసత్యమైన జీవితం, దీన్ని బట్టి దేవుడు సంతోషించాల. దేవుడు సంతోషించినప్పుడు ఏం చేశాడు? దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి, తన కుమారుల్లో సత్యం ఉంది, తన కుమారులో నిజాయితీ ఉంది, అబద్ధం లేదు, తన కుమారుల్లో వెలుగు జీవితం ఉంది, చీకటి జీవితం లేదు. అందుకని తన కుమారుల్లో ఉన్న వెలుగు, తన కుమారుల్లో ఉన్న నిజాయితీ, తన కుమారుల్లో ఉన్న సత్యాన్ని బట్టి దేవుడు ఆనందించాడు. అదే జీవితం, తన కుమారులో ఉన్న వెలుగు జీవితం, ఇంకా చక్కగా వెలుగు జీవితం కానీ, నమ్మకమైన జీవితం కానీ, యథార్థమైన జీవితం కానీ, సత్యంతో కూడిన జీవితం మనలో లేనప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టి మనలో ఆ సత్యము, ఆ వెలుగు, ఆ యథార్థమైనది, ఆ నమ్మకమైనది, నీతికరమైన మార్గంలో ప్రభు నడిపిస్తూ రావటం కొరకు ఈ లోకానికి పుట్టాడు. కాబట్టి మనం ప్రభు యొక్క జన్మదినాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం. క్రిస్మస్ అంటే నేను మళ్ళా చెబుతున్నానండి, క్రిస్మస్ అంటే ఒక ఏమంటారు స్టార్లు పెట్టుకోవడం, చెట్లు పెట్టుకోవడం, దానికి లైట్లు పెట్టుకోవడం, ఇంకా 24వ తారీఖు రాత్రి వస్తే కేక్ కట్ చేయడం, 25 వస్తే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. నిజమైన క్రిస్మస్ యేసు ప్రభు ఇస్తానికి ఎందుకు వచ్చాడంటే, నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దారి తప్పిపోతున్న వ్యక్తి దేవుని మార్గంలో నడవటం నిజమైన క్రిస్మస్. వెతుకుతున్నాడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళడం కొరకు, మంచి మార్గంలో పెట్టడానికి లోకానికి వచ్చాడు. చెడు వ్యసనాలకు బానిసలైపోయిన వాడిని మంచి మార్గంలో పెడుతున్నాడు. అదే నిజమైన క్రిస్మస్ అంటే. నిజమైన క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆనందింప చేయటం, అదే నిజమైన క్రిస్మస్. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. మనం ఉండే చీకటి జీవితం, అబద్ధాలు, అసత్యాన్ని బట్టి కాదు. నిజమైనటువంటి ఆ దేవుడు ఆనందించే జీవితం ఏంటంటే వెలుగులో నడవటం, యథార్థమైన మాటలు మాట్లాడుకుని అబద్ధాలు ఆడుకోకుండా ఉండటం, సత్యమును జరిగించడమే నిజమైన క్రిస్మస్. ఈ నిజమైనటువంటి జీవితం మానవుల్లో లేదు కాబట్టే ఆ నిజమైనటువంటి వెలుగు, నిజమైన సత్యం, నిజమైనటువంటి యథార్థమైన జీవితం ప్రభు ఇవ్వటం కొరకు ఈ లోకానికి పుట్టాడు. అదే ఆ పుట్టిన జీవితాన్ని మనం గుర్తు తెచ్చుకుని, నువ్వు పుట్టిందే, నువ్వు జన్మించిందే యథార్థమైన జీవితం, వెలుగుమయమైన జీవితం, సత్యముతో జీవించాలన్నదే. అది నేర్పించడానికి నువ్వు పుట్టావు. అది నేను కూడా నేర్చుకుని అలా జీవిస్తున్నాను అని నడుచుకుంటూ వెళ్ళటమే, అలా జీవించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి అటు అనుభవంలోకి మనం వచ్చినట్లు ప్రభువారు మనం దారి తప్పిపోయింటే మనం వెతకటం కొరకు కనుగొనాల. చెడు వ్యసనాలకి బానిసలైపోయి ఉంటే వాటి నుండి ప్రభు తొలగించి మంచి మార్గం నడిపించాలా. దారి తప్పిపోయిన మనల్ని కనుగొనాలా. ఇంకా దేవుడు మనల్ని బట్టి ఆనందించే జీవితాన్ని మనం పొందినట్లు, దారి తప్పిపోయిన మనం దేవుని దగ్గరకు వచ్చి చెడు వ్యసనాల నుంచి విడుదల పొంది దేవుని ఆనందింపజేసే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ దాసుడు సీనన్న గృహంలో సెమీ క్రిస్మస్ ప్రభు ఇలా జరుపుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. నిజమైన క్రిస్మస్ మా తండ్రి, నిజమైన క్రిస్మస్ అంటే చెడు వ్యసనాలకి బానిసలైన వ్యక్తి తన వ్యసనపు జీవితాన్ని మానుకుని ఒక మంచి మార్గం నడవటమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే దేవుని దగ్గర నుంచి దారి తప్పిపోయిన వాడు తిరిగి దేవుని మార్గంలో నడవటమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ఆనందపరచటమే, దేవుణ్ణి ఆనందింపజేయటమే నిజమైన క్రిస్మస్. అలా దేవుణ్ణి ఆనందింపచేస్తూ దారి తప్పిపోయిన వారు దేవుని దగ్గరకు రావటానికి, చెడు వ్యసనాలకు బానిసలైన వారిని వ్యసనాల నుంచి విడుదల కలుగు చేయడం కొరకై మీరు ఈ లోకానికి పుట్టారు. అదే నిజమైన క్రిస్మస్. మీరు ఈ లోకానికి జన్మించడమే మా జీవితాలు, మా బ్రతుకులు మార్చడం కొరకు. తండ్రి,
మాలో ఉన్న చెడు వ్యసనాలు, బానిసత్వం, పాపపు జీవితం, మిమ్మల్ని సంతోషపెట్టలేని జీవితం, మిమ్మల్ని సంతోషపెట్టలేక చీకట్లో ఉంటూ అబద్ధాలాడుతూ సత్యాన్ని జరిగించలేని జీవితానికి ముగింపునిచ్చి ఇప్పటికైనా మిమ్మల్ని సంతోషింపజేసి ఇప్పటికైనా మిమ్మల్ని ఆనందింపజేసే జీవితం మీరు మాకు అనుగ్రహించమని, ఆ జీవితం లేదనుకుంటున్నాం, ఆ జీవితాన్ని మాకు ఇమ్మని, అది ఇవ్వటం కొరకే మీరు ఈ లోకానికి పుట్టారు, ఆ జీవితాన్ని మేము కొనసాగించే వరకు సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ సెమీ క్రిస్మస్ అని చెప్పి ఒక కేక్ కూడా తెచ్చారు, కట్ చేద్దాం అది కూడా. రండి రండి. ఉండే అందరూ ఉండే రండి. అవి బాబు నేడు దా అమ్మా, ఏడానా దా త్వరగా రా. ఈ బర్త్డే కేక్ కాదు, అంత సిగ్గుపడుతున్నావు, రా ఇట్రా. ఇక్కడ అరే రా, ఇట్రా జ్యోత. చేయబట్టుకోండి. దా మీరు కూడా రండి, దా అమ్మా ఇటు రండి, చేయి పట్టుకోండి. మీరు అందరూ ఒకసారి పట్టుకుని తినొద్దు, కట్ చేయండి. పట్టుకో, నువ్వు కూడా పట్టుకో, పట్టుకోమ్మా. ఫోటో కొడుతున్నా, లే చెప్పలు కొట్టలేరు ఎవరు, చెప్పలు కొట్టండి. వీళ్ళకి ఏముంది కొరుకు, తెరువురా నోరు. రైట్, ఇదమ్మా. ఇంకెవరు ఉండారు? అయిపోయింది, పదండి, ఇంకా అయిపోయింది. మెల్లగా